తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని పొట్టి శ్రీరాములు సెంటర్ నందు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణాధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు టీడీపీ పట్టణాధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, కేదారిశెట్టి వెంకటేశ్వరరావు, బైపే రాజేశ్వరరావు, ఆకుతోట సతీష్, కేదారిశెట్టి రవికుమార్, మాజేటి నరసింహమూర్తి, పచ్చిపులుసు ఆదిబాబు, ఒలివేటి సుబ్బారావు మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. అమర్జీ పొట్టి శ్రీరాములు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు. మరి ఈ రోజున అమర్జీ పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఘనంగా నివాళులర్పించడానికి వచ్చినాం. మరి ఈరోజు మనం ఏదైతే తెలుగు రాష్ట్రాన్ని మనం అనుభవిస్తున్నామో మరి ఆ రోజున ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసి మనకి ఈ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. మరి అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ సపరేట్గా ఉండాలని ఆయన ఉద్దేశంతో ఆయన 58 రోజులు సత్యాగ్రహం చేసి మనకి ఈ తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా మా ఆర్యవైశ్యులకి మరి ఆర్యవైశ్యుల్లో ఉండటం మాకు మంచి గర్వకారణం. మన స్వాతంత్ర సమరయోధులైన పొట్టి శ్రీరాములకు మన తెలుగు వారందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని, ఆ రాష్ట్రంలో ఉండాలని ఆయన కోరుకుని ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన మనకి ఈ రాష్ట్రానికి రావడానికి కారకులయ్యారు. మరి ఆయనకి ఘనంగా నివాళులర్పించడానికి వచ్చినాం. మరి ఆయన ఆశీస్సులతో మనం తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా ఈరోజు అనుభవిస్తున్న మన రాష్ట్రమే తెలుగు రాష్ట్రం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన తెలుగు ప్రజల ఆశాజ్యోతి, అలాగే మన భారతదేశంలో ఒక తెలుగువారు ఉన్నారనే గుర్తింపు రావటానికి కారకులైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నిడదవోల్ ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఆ రోజు ఇక్కడ ఈ మన శ్రీరాములు గారి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఈరోజు వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి మన వైశ్య సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం కావాలని ఆ రోజు 58 రోజులు నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అయినటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఇక్కడ ఘనమైన నివాళులు అర్పించడానికి ఇచ్చేసినటువంటి అందరికీ, అలాగే ముఖ్యంగా ఈ వైశ్య కమ్యూనిటీలో జన్మించి వారి అందరికీ కూడా ఒక గుర్తింపు, భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాగే ఆంధ్ర రాష్ట్రం, మన ఈ రాష్ట్రం అంతా కూడా తమిళనాడులో కలిసి మద్రాసు రాష్ట్రం అనే దాంట్లో ఉండేది. ఆ రోజు ఒక తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడి ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారికి మనందరం కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ నిడదవోలులో వచ్చినటువంటి మన సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన జాతి ఉన్నంత వరకు ఈ తెలుగు రాష్ట్రం సాధించినటువంటి పొట్టి శ్రీరాములు గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు.